హోంమంత్రి ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో ఆవిడ మేడం పిఏ ఎవరైతే ఉన్నారో జగదీష్ ఆయనకి చెక్ పెట్టారండి. ఎలా అంటే ఆయన అక్రమాలకు చెక్ పెట్టారని చెప్పాలా. హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు నిజంగా బయట సమస్యల మీద చాలా విధిగా అయితే కనుక చాలా తీవ్రంగా పోరాడుతూ ఉంటారు. కానీ సొంత పిఏ, తన ప్రైవేట్ పిఏ ఏం చేస్తున్నాడు అనేది ఇప్పటిదాకా తెలుసుకోకపోవడం చాలా గమనార్హమైన విషయం. కాబట్టి మ్యాక్సిమం హోంమంత్రి గారితో పిఏతో పాటు మ్యాక్సిమం అందరికీ ప్రాబ్లమే. ఎలా అంటే ఒకటి కాదు రెండు కాదు, ఏదైతే పేకాట శిబిరాలు కానీ మద్యం దుకాణాలు కానీ అలాగే ఏదైతే తిరుమలలో ఇచ్చే సిఫారసు లెటర్లు కానీ అలాగే ఇంకా చాలా ఒకటి కాదు ఎలా అంటే పోస్టింగ్లు కానీ బదిలీలు కానీ ఇలా ఏది కావాలన్నా హోమ్ మినిస్టర్ గారితో ఏ పని ఉందన్నా కానీ ముందు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు పిఏ చేయి తడపాలా, లేదనుకో కుదరదు. అసలు ఫైలు కానీ మనుషులు కానీ హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి కుదిరేదే కాదు. అలా అయితే కనుక ఆయన ఒక రకమైనటువంటి ఒక బోర్డర్ తీసుకున్నాడు, దాంట్లో మాత్రం సఫలీకృతుడు అయ్యారని చెప్పాలి. కాబట్టి ఈ హోమ్ మినిస్టర్ గారి పిఏ ద్వారా చాలామంది విసిగిపోయారు. ఆ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారికే చెప్పినా సరే పెద్దగా బేఖాతారు చేయలేదని వాళ్ళ వాదన. ఇంకోటి ఏంటంటే ఆయనపై అక్రమ వసూళ్లు, తర్వాత సెటిల్మెంట్లు, ఇంకా అవినీతి ఆరోపణలు చాలా వచ్చాయి. ఎన్ని వచ్చినా సరే హోమ్ మినిస్టర్ గారు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల అంటే హోమ్ మినిస్టర్ గారికి తెలిసే జరిగినాయా అనే కాడికి వచ్చేసింది కడకే. అదే ఎలాగైతేనండి అలానో ఎలానో మొత్తానికి హోమ్ మినిస్టర్ గారికి ఇది మొత్తం చేంతాడంత ఏంటో అని ఆలోచించి ఖచ్చితంగా ఎలా అయితేనండి ఇంకా బాగా ఎక్కువగా పెరగకూడదనో ఏమనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఆయనకి చెక్ పెట్టారు. ఎలా అంటే హోంమంత్రి వంగలపూడి అనిత గారి వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న సందు జగదీష్పై చెక్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే బదిలీలు కానీ పోస్టింగ్లు కానీ సిఫారసుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే సెటిల్మెంట్లు చేస్తున్నారనే జగదీష్పై తొలి నుంచి ఆరోపణలు అయితే కనుక వచ్చాయండి. ఆయన వ్యవహార శైలి పైకి ఇంకో మాట ఏంటంటే చాలా దురుసుగా ప్రవర్తించేవాడండి. ఈయన ఏదన్నా అవసరమై వెళ్తే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా. కాబట్టి ఖచ్చితంగా తనకు రావాల్సిన మూట తనకు వస్తే కానీ హోమ్ మినిస్టర్ గారిని కలవనిచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఎంత జరుగుతున్నా సరే ఇంచుమించుగా 10 ఏళ్ళుగా పిఏగా పనిచేస్తున్నాడు ఈయన. సందు జగదీష్ అనే ఆయన ప్రైవేట్ పిఏగా 10 ఏళ్ల పాటు పనిచేస్తున్న ఈయన ఎప్పుడైతే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారో అంతే తన తలుపులు బారాబత్తలుగా తెరిచాడు. ఇక హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈయన చేసింది ఏంటి అంటే ఏ సెటిల్మెంట్ అవ్వాలన్నా జగదీష్ గారే చేయాలా, ఏం కావాలన్నా సరే సిఫారసులు కానీ లేదా పోస్టింగ్లు కానీ లేదా బదిలీలు కానీ ఏంటి ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను. పేకాట శిబిరాలు మద్యం దుకాణాల గురించి ఆల్రెడీ అంతకుముందు గతంలో సాక్షి పేపర్ రాసింది, ఈనాడు రాసింది, ఆంధ్రజ్యోతి రాసింది. ఏంటి పేకాట శిబిరాలు మద్యం దుకాణాలు ఇలాంటివి హోమ్ మినిస్టర్ పిఏ కనుసన్నల్లో నడుస్తున్నాయి అనేదాన్ని కొన్ని వార్తలు రాశాయి. దాని గురించి పెద్దగా హోమ్ మినిస్టర్ గారు కూడా పట్టించుకోవాలి వాస్తవం మాట్లాడాలంటే. ఎలా అంటే ఎస్ రాయవరం మండలంలోని 2 చోట్ల దాదాపు 4 రోజుల పాటు పాయకరావుపేట మండలంలో పాల్విన్పేటలో కొన్ని రోజుల పాటు పేకాట శిబిరాలు నడిచాయి. జగదీష్ మద్దతుతోనే వీటిని నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పత్రిక కథనాలు కూడా రాయడంతో ఆ పేకాట శిబిరాలు కాస్త మద్యం దొంగలు కాస్త ఆగినాయి. అప్పుడైతే కనుక తర్వాత మళ్ళీ మామూలు అయిపోయినాయి అనుకో. తర్వాత మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్స్దారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. జగదీష్ పై ఆరోపణలు చాలా వచ్చాయి. ఏదైతే మొన్న రీసెంట్గా మద్యం దుకాణాలు లైసెన్సులు ఇచ్చారో దాంట్లో జగదీష్ గారికి చాలా మట్టికి ముట్టాయనే చెప్తున్నారు చాలా వాటాలు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే హోంమంత్రి గారికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫారసు ఏదైతే ఉందో తిరుమల దర్శనంలో సిఫారసు లేఖలు ఉంటాయి కదండి. అలాగే హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన సిఫారసు లేఖలు మొత్తం గంపకొత్తగా ఎన్ని సిఫారసు లేఖలు అయితే ఆవిడ సైన్ చేసినవి ఉన్నాయో అన్ని సిఫారసు లేఖలు కూడా గంపగుత్తుగా ఒక హోటల్కి ఒక ప్రైవేట్ హోటల్కి అమ్మేశారని ఆరోపణలు కాదు, నిజంగా వాస్తవం కూడా అమ్మేశారని అంటున్నారు. కాబట్టి ఇలాంటి 1, 2 కాదు కొన్ని వందలు ఉండిపోయినాయి ఆరోపణలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఇలాంటి చాలా జరిగినాయి. ఏంటి ఎంతకాలంలో జస్ట్ 6 నెలల్లోనే 6 నెలల్లోనే. మరి 5 సంవత్సరాల పాటు జరిగితే ఇంకేం జరగను. కానీ ప్రజలు ఇది ఇలా జరుగుతున్నా సరే అర్థం కాని విషయం ఏంటంటే ఎంత జరుగుతున్నా హోమ్ మినిస్టర్ గారికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరిగిందా ఇదే ప్రధానమైన చర్చ. ఒకవేళ తెలియకుండా జరిగితే ఓకే, తెలిసి జరిగితే ఏంటి పరిస్థితి అనే చర్చ కూడా లేవనుతుంది. అందుగురించే ఏంటో తెలియదు కానీ ముందే మేల్కోవాలి కదా. కాబట్టే ఇప్పుడు ఏం చేశారంటే హోమ్ మినిస్టర్ గారు ఏదైతే పాయకారావుపేట నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశం ఉందో ఆ సమావేశంలో ఆవిడ బహిరంగంగానే నా పిఏని నేను తొలగిస్తున్నాను అనేది చెప్పడం జరిగింది.
అమ్మయ్య అనుకున్నారండి మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలు కానీ ఆ హోమ్ మినిస్టర్ గారితో పనున్న మ్యాక్సిమం ఎవరైనా సరే అమ్మయ్య మొత్తానికి చెక్ పెట్టారనమాట, అక్రమాలకి తెరపడిందనమాట అని అనుకున్నారు. కాబట్టి చాలామంది సంబరాలు చేసుకున్నారు నన్ను అడిగితే కనుక, ఎవరో ఈ జగదీష్ గారిపై ఎప్పుడైతే వేటు పడిందో. కాబట్టి అంటే హోమ్ మినిస్టర్ గారి ఇలాకాలోనే ఎలాంటి దౌర్జన్యాలు, ఎలాంటి అక్రమాలు, ఎలాంటి అన్యాయాలు, ఎలాంటి వసూళ్ళు ఏంటి, ఎలాంటి లంచాలు ఇలాంటివి ఉంటే కనుక మిగిలిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెలా ఉండాలి, అంతే కదా. అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి హోమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ గారి పిఏని ఇంత దారుణంగా ఉన్నాడంటే మిగిలిన పిఏలు అంతే కదా, వస్తుంది కదా చర్చకి ఖచ్చితంగా. కాబట్టి మిగిలిన వాళ్ళైనా బాగున్నారంటారా, మిగిలిన వాళ్ళు అలాగే ఉన్నారంటారా, అంటే వాళ్ళ అండదండలు చూసుకుని వీళ్ళు చెలరేగిపోతున్నారంటారా, లేదా వాళ్ళకి తెలియకుండానే ఇదంతా గుట్టుచప్పుడుగా వ్యవహారం జరుగుతుందంటారా. ఏదేమైతేనండి మొత్తానికి హోమ్ మినిస్టర్ గారి పిఏ ఎవరైతే జగదీష్ ఉన్నారో ఆయనకి చెక్ పెట్టడం జరిగింది. ఆయన అక్రమాలు కానొచ్చు, ఆయన అన్యాయం కానొచ్చు, ఆయన ఏదైతే లంచావతారం ఎత్తాడో దానికి చెక్ పెట్టడం జరిగింది. చెక్ పెట్టడంతో సరిపెడతారా, ఆయనకి చెక్ పెట్టిన తర్వాత ఆయన ద్వారా జరిగిన ఏవైతే కొన్ని బోగస్ కార్యక్రమాలు ఉన్నాయో, లంచాలు కానీ వసూళ్ళు కానీ మామూళ్ళు కానీ, వీటన్నిటి మీద ఏదైనా దర్యాప్తు చేస్తారా అనేది తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి ఎలాగైతేనండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ప్రాంత ప్రజలు మాత్రం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హోమ్ మినిస్టర్ గారి పిఏ ఒక్కడే ఎలా ఉన్నారా, మిగిలిన పిఏలు ఎలా ఉన్నారు, మీ అభిప్రాయం కావాలి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే మీరు ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసిన వెళ్తారు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.